ఒక్క దెబ్బకి రెండు పెట్టెలు అంటారు కదా. ఆపరేషన్ సింధూర్ ద్వారా అదే జరిగింది. పాకిస్తాన్ కి చైనాకి తేరుకోలేని దెబ్బే తగిలింది. పాకిస్తాన్ కేమో దాని ఎయిర్ బేస్లు అన్ని విధ్వంసం అయినాయి. చైనాకేమో దాని దగ్గర నుంచి ఎవరైతే ఆర్మ్స్ కానీ మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ కొన్నారో అందరూ స్టెప్ బ్యాక్ అవుతున్నారు. పాకిస్తాన్ చైనా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినా HQ-16 అండ్ HQ-98 తీసుకుంది. అయితే తీసుకున్నా కానీ సరిగ్గా పనిచేయలేదు. బ్రహ్మోస్ వెళ్ళి గట్టి కొడితే దాని ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ బేసెస్ అన్ని, అదే విధంగా మిలిటరీ బేసెస్, టెర్రరిస్ట్ క్యాంపులు కూడా, ఎందుకంటే వాళ్ళకి టెర్రరిస్ట్ క్యాంపులు అనేవి పాకిస్తాన్ గుళ్ళతో సమానం లాంటివి కదా. సో వాటిని కూడా కొట్టేసినాయి. అయితే మొత్తానికి ఏమైంది, చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రీ చేస్తున్నారు ఏమని, అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ మిసైల్స్ అయిన బ్రహ్మోస్ లాంటి వాటిని ఈ HQ-16 అండ్ HQ-98 ఇంటర్సెప్ట్ చేయలేదు, డిటెక్ట్ కూడా చేయలేదు అని చెప్పారు. ఇది చెప్పేసరికి ఇంత పాకిస్తాన్ కి ఆశ్చర్యం. అదే విధంగా చైనా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి. అడ్వాన్స్డ్ సూపర్ సోనిక్ మిసైల్ మన బ్రహ్మోస్ అనేది మ్యాచ్ 3 అంటే సౌండ్ కంటే 3 రెట్ల ఎక్కువ ఫాస్ట్ గా స్పీడ్ గా వెళుతుంది అనమాట. అండ్ మన బ్రహ్మోస్ అనేది లైక్ లో ఆల్టిట్యూడ్ లో కూడా వెళ్ళగలగదు అనమాట. అదే విధంగా చైనా ఇచ్చిన ఇతర ఎక్విప్మెంట్స్ ను కూడా మన మిసైల్స్ అనేవి న్యూట్రలైజ్ చేసినాయి. ఈ అంతా చైనాకి చాలా గట్టి దెబ్బ తగిలింది. పాకిస్తాన్ అనేది కూడా చైనాకి డిస్సాటిస్ఫాక్షన్ తెలిపింది అని చైనా సోషల్ మీడియాలో అండ్ వెబ్సైట్స్ లో సర్క్యులేట్ అవుతుంది. ఈ బ్రహ్మోస్ అనేది భారత్ అండ్ రష్యా రెండు కలిపి పార్ట్నర్షిప్ తో తయారు చేసింది అండ్ ఇండిజినస్ అనమాట, మన భారత్ లో తయారయ్యింది. కానీ పాకిస్తాన్, భారతదేశం ఏమో డిఫరెంట్ కంట్రీస్ మెయిన్ ఇంపార్టెంట్, రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి, అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, ఇలా చాలా చోట్ల నుంచి, ఈ అన్నిటి నుంచి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే వాటిని, వెరీ కాస్ట్లీ వాటిని, అదే విధంగా రియల్లీ వార్ఫేర్ లో యూజ్ అయ్యే వాటిని కొంటుంది. అదే విధంగా ఇండిజినస్ గా భారత్ మేక్ ఇన్ భారత్ అనే ఇనిషియేటివ్ తో భారత్ లో కూడా వీటిని తయారు చేస్తుంది, DRDO అండ్ HAL వీటన్నిటి సహకారంతో. పాకిస్తాన్ కి అంత సీన్ లేదు కదా. ఇప్పుడు చైనా దగ్గర నుంచి కొనుక్కుంటుంది, తుర్కీ దగ్గర నుంచి కొనుక్కుంటుంది. అయితే వీళ్ళు చైనా దగ్గర నుంచి ఇప్పుడు బ్యాక్ స్టెప్ పాకిస్తాన్ కూడా వేస్తుంది. టర్కీ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ కొనుక్కోవాలి తుర్కీ దగ్గర నుంచి అనుకుంటున్నారు. తుర్కీ కూడా వాళ్ళ తిక్క కుదురుస్తారు. ఎప్పుడో ఇంకొకసారి 2 బాంబులు వేసి పడేసి అంటే తుర్కీ కూడా చేతులు ఎత్తేస్తుంది. అయితే ఇప్పుడు చైనా గవర్నమెంట్, చైనా మిలిటరీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదన్నీ పనిచేసేయి, ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటున్నారు అనమాట. చైనా అవి సరిగ్గా లేదంటే చైనాకి దెబ్బ కదా, వీళ్ళు పాకిస్తాన్ మీద తోస్తున్నారు. ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళకి ఆపరేట్ చేయడం చేత కావట్లేదు, దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఎనఫ్ అండ్ దే ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్ అని అంటున్నారు. పాకిస్తాన్ వాళ్ళేమో చైనా వాళ్ళ సరిగ్గా లేదు అని. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదైతే ఏంటి, నష్టం జరిగింది, మన వాళ్ళు గట్టి కొట్టారు అంతే కదా. చైనా మ్యానుఫ్యాక్చరర్స్ ఏమో దానికి ఆ క్యాపబిలిటీ లేదని క్లియర్ గా చెప్తుంది. సో వీళ్ళు కొట్టుకొని వస్తున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద హీరో ఇస్ బ్రహ్మోస్. భారత్ త్రివిధ దళాలు మామూలుగా కాదు, స్ట్రాటజీ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చూపించారు ప్రపంచానికి. జై హింద్.